కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కుంభకోణాలు వెల్లువలా కొనసాగుతూ ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ ఆయా సంస్థల్లో వస్తున్నటువంటి లాభాలను కానీ ఆ సంస్థలో ఉన్నటువంటి పెట్టుబడులను కానీ తన అనుయాయులైనటువంటి గౌతమ్ అదానీకి, ముఖేష్ అంబానీకి కట్టబెడతా ఉండడం సర్వసాధారణమైంది. దీంట్లో మరీ ముఖ్యంగా 30 కోట్ల మంది ఎల్ఐసి పొదుపుదారుల సొమ్ముని తన మిత్రుడైనటువంటి అదానీకి కట్టబెట్టడం అనేది జరిగింది. విదేశీ బ్యాంకులు అదానీకి రుణం ఇవ్వడానికి నిరాకరించడంతో అతని పోర్టుకి అవసరమైనటువంటి నిధులన్నీ సమకూర్చడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ఘాతుకానికి పాల్పడి ఎల్ఐసి వారితో ఇది మా సొంత నిర్ణయం తప్ప మాకు ఒత్తిడి లేదని బాహటంగా చెప్పించడం అంటే ఈ ప్రభుత్వం ప్రజల సొమ్ము పైన కార్పొరేట్లకి దారాదత్తం చేసేటటువంటి విధానం మరొకసారి ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంది. అదానీ కుంభకోణాల చరిత్ర వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వివరించడం అనేది జరిగింది. దీంట్లో ముఖ్యంగా $3.9 బిలియన్ల ప్రణాళికను వాషింగ్టన్ పోస్ట్ పత్రిక స్పష్టంగా వివరించడం అనేది జరిగింది. అదానీ పోర్టు పెట్టుబడుల కోసం $585 మిలియన్ బాండ్స్ ఎల్ఐసి మాత్రమే సమకూర్చడం అనేది జరిగింది. జనరల్గా ఎల్ఐసి అంటే ఆ బాండు కాలపరిమితి పూర్తయిన తర్వాత వారికి మొత్తం డబ్బు వచ్చి వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం ఒక పెద్ద వనరుగా పేద మధ్యతరగతి కష్టజీవులంతా కూడా దాచిపెట్టుకుంటూ ఉంటారు. కానీ ఏ రకమైనటువంటి సమాచారం లేకుండా ఎల్ఐసికి నష్టాల్లో ఉన్నటువంటి అదానీ కంపెనీకి, ఎల్ఐసిని నష్టాల్లో ఉన్నటువంటి అదానికి అప్పచెప్పడం అనేది, ఆ సంపద మొత్తం కొల్లగొట్టడం అనేది దుర్మార్గమైన చర్య. దీన్ని భారత ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఇవాళ ఉన్నదనేది సిపిఐగా స్పష్టంగా తెలియజేస్తూ ఈ చర్యకు నిరసనగా దేశవ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎల్ఐసిలో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు కానీ, ఎల్ఐసిలో పాలసీలు కట్టినటువంటి వాళ్ళు కానీ, ఎల్ఐసిలో పాలసీలు కట్టించినటువంటి ఏజెంట్లు కానీ ఎల్ఐసి మీద ఒత్తిడి తీసుకొని వచ్చి అదానికి పెట్టిన పెట్టుబడుల్ని వెనక్కి రప్పించడం కోసం పోరాడాలని, దానికి సిపిఐ ఆ పోరాటంలో ముందుంటుందని తెలియజేస్తా ఉన్నాం.